ఎవరికి? నేనేమిటంటే కుల వ్యవస్థ రద్దు చేసి పేదలందరికీ అన్ని వ్యవస్థలో భాగస్వామ్యం ఉన్నదంటే ఎట్లుంటే అట్లా కాబట్టి ఈ అసమానతల కారణం కుల వ్యవస్థే కదా. కుల వ్యవస్థ రద్దు అవుతే తర్వాత పరిణామాలు కదా. ఏదైతే అది కానివ్వండి, కుల వ్యవస్థ రద్దు కాదు ఉంటాం. నేనంటే ఇప్పుడున్న వ్యవస్థలో ఎవరు వాట వాళ్ళు కోరుకుంటాను. ఆధిపత్యం ఎవరి చేతిలో ఉన్నది? ఉన్నత వర్గాల చేతులు ఉన్నది. కుల వ్యవస్థ రద్దు అవుతే కులగన్నే ఉంటుందిగా. నేను అదే అంటున్నా, కుల వ్యవస్థ ఉన్నంత వరకు ఎవరు వాట వాళ్ళకి రావాల్సిందే కదా. కుల వ్యవస్థ ఉన్నంత వరకు ఎవరు రావాల్సిందే. నేను కుల వ్యవస్థ రద్దు కావాలని కూడా కోరుతున్నా. రద్దు అయిన తర్వాత ఎవరు అడగారు కదా. నువ్వు అడుగు, నేను అడగాను కదా. నాకు అర్థమైంది బ్రదర్. ఈ దేశ కుల వ్యవస్థలో బ్రాహ్మణేతర కులాలకే ఎందుకు రిజర్వేషన్లు వచ్చినాయి? ముందు ఆధిపత్యం అవకాశాలు వాళ్ళు తీసుకున్నారనే కదా. కుల వ్యవస్థ రద్దు అయితే ఎవరు ఆధిపత్యం ఉంటుందిగా? కుల వ్యవస్థ రద్దు అయితే ఎవరు ఆధిపత్యం ఉంటుంది? ఎవరు ఆధిపత్యం లేనప్పుడు అవకాశాలు అందరికీ అందుబాటులోకి వస్తాయి కదా. అందరికీ రావాలని నేను కోరుతున్నా. ఖచ్చితంగా ఇది ఒక ప్రణాళిక వేసుకొని ముందుకెళ్ళేది. ప్రణాళిక వేసుకొని ముందుకెళ్ళి దళిత క్రైస్తవులతో మాట్లాడాలి, సంఘాలతో మాట్లాడాలి, మాలమాదిగలతో మాట్లాడాలి, అందరితో మాట్లాడాలి. ముందు ఆ ప్రయాణం కొనసాగిస్తాం. స్థానికంగా ఉన్నటువంటి మాలమాదిగలు ఎవరైతే క్రైస్తవులకు మారారో అక్కడ ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేయించి బీసీసీ ఇవ్వాలని చెప్పి అధికారులకు బిల్లింగ్ జారీ చేసి అక్కడ మాలమాదిగల్ని ఇబ్బందులు గురి చేస్తూ దాదాపుగా 113 చర్చిలకి నోటీసులు ఇచ్చారన్న దానిపై మీరు ఇది ఉండి నేనంటే ప్లీజ్ ఉండి RRR విషయంలో కావచ్చు, లేదా విశాఖపట్నంలో జరిగిన మన డప్పు కొడుతున్న మన సోదరుడు మీద జరిగిన అయ్యన్న పాత్రుడు దాడి విషయంలో కావచ్చు, ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి ఇన్వాల్వ్ అవుతాం ఏం జరగాలనే విషయం. Ah.